హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని డేటా సఫిషియన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్. ఈ యొక్క వీడియోలో మొత్తం కూడా మ్యాథమెటికల్ బేస్ పైన ఉన్నటువంటి హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే ఆల్రెడీ 3 పార్ట్స్లో మనం మొత్తం కూడా థియరీ బేస్ పైన అండ్ అదేవిధంగా కొద్దిగా ఈజీ వర్షన్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం కొద్దిగా డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎంత డెప్త్ అంటే ఇంతకంటే డెప్త్ అయితే ఈ టాపిక్లో ఉండదు, ఓకేనా. ఆ యొక్క డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, కాబట్టి ట్రిక్కీగా కూడా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మైండ్ సెట్ తోటి మీరు రెడీగా ఉండండి, పెన్ అండ్ పేపర్ సిద్ధం చేసుకోండి, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్, ఓకేనా. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ పీ మైనస్ క్యూ ఈక్వల్స్ టు 12 పీక్యూ ఈక్వల్స్ టు 4. మనకు కావాల్సింది ఏంది, ఈ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండు ఇట్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ రెండు కావాలన్నా వద్దా అన్నది. యాక్చువల్గా అయితే ఇది మ్యాథమెటికల్ క్వశ్చన్, దట్ మీన్స్ మనం పూర్తిగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా మరి దీన్ని పూర్తిగా సాల్వ్ చేద్దామంటే సాల్వ్ చేద్దాం. సో మనకు కావాల్సింది పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమని రాయొచ్చు ఫ్రెండ్స్, ఫార్ములా ఏమైనా ఉందా, పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 4pq, ఓకేనా. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫార్ములానే, కొత్తది ఏం లేదు. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4pq. సో దాన్ని ఉతలి పంపించేసినాం అంతే, దీన్ని ఉతలి తీసుకొచ్చేసినాం. సో మనకు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ కావాలి, మనకు పీ మైనస్ క్యూ ఉంది 12. సో 12 ఎంత 144 ప్లస్ 4 × 4 16. సో ఇప్పుడు ఈ రెండు కలిపితేనే కదా మనకు కరెక్ట్ ఆన్సర్ అని దీని ఒక డేటా వచ్చేది 160 అని. ఈ రెండు మిక్స్ అయితేనే కదా మనకు ఆన్సర్ వచ్చేది. దట్ మీన్స్ స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ నీడెడ్. సో బోత్ ఆర్ సఫిషియెంట్, ఆప్షన్ ఏ. ఒకవేళ మనకు గనక ఫార్ములా రాకుంటే, అంటే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 4pq రాకుంటే దెన్ వీఆర్ ఇన్ ద డేంజర్ జోన్, ఓకేనా. మెథడ్ పూర్తిగా రావాల్సిన అవసరం లేదు, కాకపోతే అది సఫిషియెంటా కాదన్న విషయం మనకు తెలవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మోడ్ ఎక్స్. సో మోడ్ ఎక్స్ వాల్యూ ఏంది. సో ఇక్కడ మనకు ఆ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, స్టేట్మెంట్ 1 ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మోడ్ ఎక్స్, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4, ఓకేనా. సో ఈ యొక్క 4 డేటా అయితే మనకైతే ఈ యొక్క 2 డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కన్నా తీసుకుంటే ఐ థింక్ ఎక్స్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ 2 అవుతుంది, ఓకే. దెన్ దీన్ని మనం ఆన్సర్ లెక్క తీసుకోవచ్చు. మనకు మోడ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అని మనకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి దెన్ మోడ్ లోపలికి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మోడ్ 2 అనే రాసుకోవచ్చు. సో ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఇరువైపులా ఎక్సే ఉంది కదా, ఎట్లా సాల్వ్ చేస్తాం, ఇది చేయలేం కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, దీంతో ఎట్లా చేస్తాం ఫ్రెండ్స్, ఈ మైనస్ అవతల పంపించేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ అవుతుంది. సో ఇరువైపులా ఎక్స్ వాల్యూ ఎట్లా వస్తుంది, ఎక్స్ వాల్యూ రాదు కదా అట్లా. సో మనకు స్టేట్మెంట్ 2 ఒకటే సరిపోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇట్లా క్వశ్చన్ పైన పాయింట్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఈక్వేషన్ x ఈజ్ టు 10 దట్ ఈక్వల్స్ టు 10 ఈజ్ టు 20 x ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 20. సో ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, సో వీ నీడ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈక్వేషన్లో చూసుకుంటే 10 ఈజ్ టు 20 ఉంది. దట్ మీన్స్ ఇక్కడ ఏమవ్వాలి ఫ్రెండ్స్, 10 ఈజ్ టు 20 అంటే 1 ఈజ్ టు 2. సో సేమ్ అంటే ఎక్స్ ఈజ్ టు 10 అంటే ఏమవుతుంది, ఇది 2 అంటే ఇది 1 అంటే ఇది 5 అయితే 5 2 10 అవుతుంది కదా, 5 2 10. సో ఇది 5 అవుతుంది. దట్ మీన్స్ మనకి ఈజీగా ఫస్ట్ దాంట్లో తెలిసిపోతుంది. మరి దీంట్లో బి వాల్యూ ఉందా, బి వాల్యూ లేదు కదా, సో ఇది కాదు, ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2nx ప్లస్ 64 ఈక్వల్స్ టు 0. ఏ సొల్యూషన్ ఫర్ ద ఎబోవ్ ఈక్వేషన్ ఈజ్ 8. సో ఓకేనా, ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ సొల్యూషన్ ఫర్ ద ఎబోవ్ ఈక్వేషన్ ఈజ్ 8 మీన్స్ ఎక్స్ వాల్యూ 8గా సబ్స్టిట్యూట్ చేయమంటుండు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, ఎన్ వాల్యూ, ఓకేనా. సో మనకి ఎక్స్ వాల్యూ తెలిసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 8 ఎంబుల్ 64 మైనస్ 2 ఎంబుల్ 16x ప్లస్ 64 దట్ ఈక్వల్స్ టు 0. సో ఓకేనా. సో దీన్ని అవతల పంపించే 64 ఏమవుతుంది 128 మైనస్ 16n. సో ఇది అవతలకి వెళ్ళిపోతే 16n దట్ ఈక్వల్స్ టు 128. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎన్ వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఎన్ వాల్యూ మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా కావాలి కదా. సో సెకండ్ స్టేట్మెంట్లో మనకి ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది ఫ్రెండ్స్, బోత్ ఆర్ నీడెడ్, బోత్ ఆర్ సఫిషియంట్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ ఇచ్చేసిండు, బి వాల్యూ ఇచ్చేసిండు. ఇది ఎట్లా? ఏ అండ్ బి, ఓకేనా, ఏ అండ్ బి. సో ఏ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, మనకు చిన్నప్పుడు తెలుసుకున్న మోడ్ ఏ, మ్యాట్రిక్స్ యొక్క మోడ్ ఏ అంటే ఏంటిది, ఏడి మైనస్ బీసీ. 1 2 జా 2 మైనస్ 3 2 జా 6 అంటే -4. 2 2 జా 4 మైనస్ 1 2 జా 2. సో 4లోంచి 2 పోతే 2. సో వచ్చేసిన ఫ్రెండ్స్ -4, 2 ఏబీ వాల్యూస్ వచ్చేసినాయి కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, బోత్ ఆర్ నీడెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7th టర్మ్ ఇన్ ద ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆల్రెడీ మనం ఏపీ డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా. సో ఏపీ అంటే ఏంటిది, మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వస్తూనే ఉంటుంది. అండ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఈజ్ 2 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 5, ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ ఎలిమెంట్ 2, కామన్ డిఫరెన్స్ 5 అంటే 7 2 7, ఓకేనా. ఇట్లా మనం రాసుకుంటూ వెళ్ళిపోతే 7th టర్మ్ ఏంటిది. సో ఇది ఒక్కటి తెలిసిపోతే అయిపోతుంది కదా. 7 5 ఎంత చెప్పండి ఫ్రెండ్స్, 7 5 ఎంత, 12 17, నెక్స్ట్ 20 చెప్పండి, నెక్స్ట్ 22, దాని తర్వాత 27 1 2 3 4 5 6 32 వచ్చేసింది కదా. సో స్టేట్మెంట్ 1 దాంతో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. స్టేట్మెంట్ 2 చూడండి ఫ్రెండ్స్, దేర్ ఈజ్ ఓన్లీ 8 లెటర్స్ ఇన్ ద ఏపీ సిరీస్. సో 8 లెటర్లు మాత్రం ఉన్నాయంట, దీంతో ఏమైనా సంబంధం ఉందా, లేదు. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే పాసిబుల్, అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ యాంగిల్ బీఏసీ, ఓకేనా. యాంగిల్ బీఏసీలో ఈ యొక్క యాంగిల్ని కనుక్కోమంటుండు. సో మనకు తెలుసు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180లోంచి 25 65 తీసేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. చెప్పండి ఫ్రెండ్స్, 60 20 ఎంత, 80 ప్లస్ 10 90. 180లోంచి 90 పోతే 90. సో ఫస్ట్ దాంతో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ అనేది 0 నుంచి 90కి మధ్యలో ఉంటుందంట. సో దీనివల్ల ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా, 72 కావచ్చు, 63 కావచ్చు, 54 కావచ్చు, 45 కావచ్చు, 37 కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక పర్టికులర్ ఆన్సర్ అనేది స్టేట్మెంట్ 2 చెప్తలేదు, కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీటా ఇఫ్ కాస్ టీటా ఈక్వల్స్ టు 1/√2 టాన్ టీటా ఈక్వల్స్ టు 1. సో చెప్పండి ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఏంటిది. సో మనకు తెలుసు టాన్ టీటా ఈక్వల్స్ టు 1 ఎప్పుడవుతుంది, టాన్ 45 అయినప్పుడు. కాస్ ఎప్పుడవుతుంది, కాస్ 45 అయినప్పుడు. సో కాస్ 45 ఈక్వల్స్ టు 1/√2 టాన్ 45 వాల్యూ 1. సో రెండు కూడా మనకు 45 రెండు కరెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి ఐదర్ 1 ఆర్ 2 బి ఆన్సర్. ఐదర్ 1 లేదా 2 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా థియరీ క్వశ్చన్స్, అందుకనే వాటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఏదైతే మనం అంతకుముందే ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లోనే ఆ యొక్క పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఏదైనా హార్డ్ క్వశ్చన్స్ కనిపిస్తే హార్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాం, ఎందుకంటే ఫర్దర్గా ఇట్లాంటి క్వశ్చన్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఎక్కడ ఉంది, బీలో ఉంది. సో ఏమంటుండు, ఏ బి వాల్యూస్ ఇచ్చేసిండు, ఏబి ఈక్వల్స్ టు సి, దెన్ సి వాల్యూ ఇచ్చేసిండు. సో మనకు కావాల్సింది ఏ ఉంది, బి ఉంది, ఏ ఇంటూ బి దట్ ఈక్వల్స్ టు సి. సో ఏ ఇంటూ బి అంటే ఏ మ్యాట్రిక్స్ ఇంటూ బి మ్యాట్రిక్స్. సో దీనికి ఇట్లా స్కూల్ డేస్ ఐడియా ఉందా, ఇట్లా చేయాలి, ఓకేనా. అట్లా చేస్తే మనకు ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రెండు మెల్ట్ అయ్యి వస్తాయి, ఈ రెండు మిక్స్ అయితేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది మనకు ప్రాపర్గా కావాలి కదా, దీన్ని టాలీ చేయాలి వచ్చిందాన్ని. సో ఆల్రెడీ సి ఉంది కాబట్టి బోత్ ఆర్ సఫిషియెంట్. ఇది లెక్క చేయాల్సిన అవసరం లేదు. లేదు సార్ మాకు మెథడ్ చెప్పండి అని అంటే మాత్రం చెప్తా, ఏముంది అది పెద్ద ప్రాబ్లం. ఏదేమన్నా మల్టిప్లికేషన్ చిన్నది 2/2 మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లో ఫస్ట్ది 1 ఉంది, 2 2 1 2x 0 1. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ అయినటువంటి మ్యాట్రిక్స్ చూడండి ఫ్రెండ్స్, 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 0 ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 ఇంటూ 0 0. అండ్ నెక్స్ట్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 0 0. అండ్ ఇది చూడండి 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ 1 2 2 ఇంటూ x 2x
ప్లస్ 1 ఇంటూ 1 1. ఇది మనకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్. దట్ ఈక్వల్స్ టు 2 3 4 3. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, మ్యాచ్ అయింది. 4 ఉంది, 4 ఉంది, మ్యాచ్ అయింది. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 3, ఎక్స్ ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా? అట్లా మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? స్టేట్మెంట్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 6, 3x ప్లస్ 6y దట్ ఈక్వల్స్ టు 18. సో దీంట్లో మనకు ఎక్స్ వాల్యూ కావాలి. యాక్చువల్గా మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది. పోనీ ఈ యొక్క ఈక్వేషన్ ఏమన్నా మంచిది ఉందా అంటే అది ఏం లేదు. దీనిలోంచి 3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 6, మళ్ళీ ఆడికే వచ్చేసింది. ఈ యొక్క సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ 2 సేమే. పోనీ దీంట్లోనే వై వాల్యూ తెలుస్తుంది అంటే తెలవదు. ఈ 2 సేమే వస్తున్నాయి కాబట్టి బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 2 కూడా సఫిషియంట్ అయితే కావు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈవెన్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఓకేనా? ఎక్స్ మైనస్ 5 అనేది ఒక ఈవెన్ నెంబర్ అంటే ఒక సరి సంఖ్యనా? ఎక్స్ అనేది రియల్ నెంబర్ అంటే వాస్తవ సంఖ్య అయితే ఎక్స్ మైనస్ 15 ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ మైనస్ 10 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఆర్ ఇంటీజర్. సో ఏదవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? సో ఒకవేళ కనుక ఎక్స్ మైనస్ 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ తీసుకుంటున్నా, ఒక 7 తీసుకుంటున్నా అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 7 అనుకుంటే, ఓకేనా, ఎక్స్ ఈక్వల్స్ టు 7 అనుకుంటే 7 మైనస్ 5 2 సరి సంఖ్యనా? ఎస్. 7 అనేది వాస్తవ సంఖ్యనా? కరెక్టే. మరి 7 మైనస్ 10 చేస్తే మనకేమొస్తుంది? ఒకవేళ 17 అనుకుందాం, మనకు అంత టెన్షన్ ఎందుకు? 12 అయినా సరి సంఖ్య. 17లోంచి 10 పోతే 7 అనేది ఆడే కదా, అంటే ఏంటి బేసి సంఖ్య కదా. సో మనకు స్టేట్మెంట్ 2 అనేది ప్రాపర్గా సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతలేదు. ఓకేనా? ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతుంది స్టేట్మెంట్ 1 కాబట్టి. ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది సఫిషియంట్, వైల్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్సఫిషియంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ వై గ్రేటర్ దెన్ 0? 0 కంటే వై ఎక్కువనా? ఎక్స్ ప్లస్ వై అనేది 0 కంటే ఎక్కువ, ఎక్స్ మైనస్ వై అనేది 0 కంటే ఎక్కువ. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? దీనివల్ల ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. ఓకేనా? ఏదైనా రిలేషను ఈ దీంట్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటే బాగుండేది. ఏది ఆన్సర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్స్ టు -1 అనుకుందాం, ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనుకుందాం. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనుకుందాం. 10 - 1 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -9 అవుతుంది, 0 కంటే ఎక్కువనే. సో ఇక్కడ మనకు సేమ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. 10 - +1 దట్ ఈక్వల్స్ టు 11 అవుతుంది. సో యాక్చువల్గా నేను వై వాల్యూ మైనస్లో తీసుకున్నప్పటికీ నాకు ఆన్సర్ అనేది 0 పైన వస్తుంది. ఇక్కడ వై అనేది 0 కంటే పైన ఉంది అని అంటుంది. సో ఇక్కడ మనం మైనస్ తీసుకున్న పాసిబుల్ అవుతుందా? అవుతలేదు. కాబట్టి దెన్ బోత్ ఆర్ రాంగ్. అట్లా మనం ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంది అంటే మనం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈస్ రైట్ యాంగిల్. ఓకేనా? యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్ అంట. దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఏ? సో యాంగిల్ ఏ యొక్క డేటా ఏంటిది? సో మనకి ఇచ్చినటువంటి యాంగిల్ చూడండి ఫ్రెండ్స్, ఒక రైట్ యాంగిల్, ఇక్కడ బి ఉంది, ఏ ఉంది, సి ఉంది. ఇది రైట్ యాంగిల్ అయితే మనకు తెలుసు 3 కోణాల మొత్తం 180. ఆల్రెడీ ఒకటి 90 అంటే మిగిలింది ఎంత ఉండాలి? మిగిలిన 2 కలిపితే 90 ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఒకటి 20 అంట. ఒకటి 20 అయితే ఇంకోటి ఏమవుతుంది? 70 అవుతుంది. సో ఏ ఏమవుతుంది? 70 అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఏ, యాంగిల్ సి, ఇది కూడా పాసిబులే కదా. 90ని 45 చేయొచ్చు కదా. ఇది 45, ఇది 45 చేయొచ్చు కదా. ఇది కూడా పాసిబులే. సో అట్లే ఉందా? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ కాదు. బోత్ స్టేట్మెంట్స్ అయితే సఫిషియంట్ కాదు. ఈ 2 కలిస్తేనే ఆన్సర్ వచ్చిందా? కాదు. విడివిడిగా అయినా ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. విడివిడిగా వేరు ఆన్సర్లు వస్తున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి? ఐదర్ ఆర్ రావాలి. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 రాంగ్, అది కాదు. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ
వన్ స్టేట్మెంట్ ఈజ్ పాసిబుల్ అని మాత్రమే చెప్పగలం, అంతకంటే ఎక్కువైతే ఏం చెప్పలేము. ఎందుకంటే స్టేట్మెంట్ 2 సపరేట్గా ఇవ్వలేదు కదా, ఓన్లీ స్టేట్మెంట్ 2 అంటే ఓకే, స్టేట్మెంట్ 2 కూడా మన పాసిబుల్ ఉంటుంది. రెండిట్లో ఏదైనా సరిపోతుంది అని అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్ అంటేనే అది యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్. కానీ అట్లా ఇవ్వలేదు కాబట్టి మనం ఆప్షన్ ఏ పెడుతున్నాం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నటువంటి పాసిబిలిటీ ఆన్సర్ మాత్రమే మనం పిక్ చేయగలం, కానీ మనం సొంతంగా ఆప్షన్ ఈ అని పెట్టుకొని ఐదర్ ఆర్ అనేది మనం పెట్టుకోలేం కదా. అది రైల్వే నియమాలకు విరుద్ధం కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటాని యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని ఇంకా షేర్ చేయండి, వాళ్ళు వెంటనే షేర్ చేయండి, ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. అది ఎట్లా క్లిక్ అవ్వాలి అంటే ముందుగా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉండాలి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అన్ని అప్డేట్స్ అని కూడా మీకు ఇమీడియట్గా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్స్ వై జెడ్ యొక్క వాల్యూస్ని కనుక్కోమంటుండు. సో స్టేట్మెంట్ 1 చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ ప్లస్ వై ఇచ్చేసిండు అండ్ అదేవిధంగా ఎక్స్ ప్లస్ జెడ్ ఇచ్చేసిండు. సెకండ్ స్టేట్మెంట్లో ఎక్స్ మైనస్ వై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఈ రెండింటిని కనుక తీసుకుంటే, ఓకేనా, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై కనుక తీసుకుంటే ఇది పోతే 2x దట్ ఈక్వల్స్ టు 18, ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది 9. ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి నువ్వు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, వై వాల్యూ 3 అవుతుంది. సో నీకు ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, ఎక్స్ వాల్యూ 9 ప్లస్ జెడ్ దట్ ఈక్వల్స్ టు 4. దెన్ దీని అవతలి పంపించేసే జెడ్ వాల్యూ కూడా నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా -5. ఎందుకంటే 9లోంచి 4 పోతే మనకి మిగిలేదు 5, కానీ అది రివర్స్ ఉంది కాబట్టి -5. సో 3 వాల్యూలు రావాలి అంటే ఈ 2 ఈక్వేషన్లు కావాలి కదా. దెన్ బోత్ ఆర్ నీడెడ్, బోత్ ఆర్ సఫిషియంట్, ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్స్ ఈస్ టు 2, డబల్ ఈస్ టు 3 ఈస్ టు 4 అండ్ PQR స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 32 ప్లస్ టీటా. మనకు ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ వాల్యూ కావాలి అంటే మనకి ఏ స్టేట్మెంట్ సరిపోతుంది, ఈ ఒక్క స్టేట్మెంట్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, వీటికి రిలేషన్ కాబట్టి దీన్ని తీసుకుంటే అయిపోతుంది. ఏమవుతుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ అట్లా చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకేనా, సో x/2 దట్ ఈక్వల్స్ టు 3/4 అని చేయొచ్చు, లేకపోతే ఇట్లా రిలేషన్ తీసుకోవచ్చు. x/2 దట్ ఈక్వల్స్ టు 3/4, 2 జా అంటే ఇది 2 1 జా పోతుంది, దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 3/2. సో దీనివల్ల ఏమైనా వస్తుందా, ఏం రావట్లేదు, కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్ 2లో ఏం లేదు కదా, అసలు స్టేట్మెంట్ 2లో ఏం లేదు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్డ్ రిప్రజెంట్ గివ్ ఇన్ కోడ్ లాంగ్వేజ్. సో ఇది మళ్ళీ కొంత ఎక్కువగా మనం ఎగ్జామ్ హాల్లో చూసినటువంటి మోడల్. విచ్ వర్డ్ రిప్రజెంట్ గివ్, ఓకేనా, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గివ్ మీ సమ్ టీ, ఇక్కడ గివ్ ఉంది, దీని యొక్క మీనింగ్ డి మీన్ 2t. ప్లీజ్ గివ్, ఈ రెండిట్లో కామన్ గివ్ ఉంది, ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, డిఈ. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఈ రెండు ఉపయోగిస్తేనే కదా మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసేది, కాబట్టి బోత్ ఆర్ సఫిషియంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హియర్. ఓకేనా, హియర్ యొక్క కోడ్ ఏంటిది, సమ్ హియర్. ఓకేనా, సమ్ హియర్ లా పి అండ్ అదేవిధంగా హియర్ ఇట్ ఈస్ PA లి. సో ఇక్కడ రెండిట్లో హియర్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ రెండిట్లో పి ఉంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, పి. దట్ మీన్స్ 2 స్టేట్మెంట్లు కలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి దెన్ బోత్ ఆర్ సఫిషియంట్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు కదా. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్లీజ్ ఇన్ ద కోడెడ్ లాంగ్వేజ్. ప్లీజ్ హియర్ ఈజ్ రిటర్న్ యాజ్ ప్లీలీ, ప్లీజ్ కమ్, ప్లీ ఆ. సో అన్నింటిలో కామన్గా ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సింది ప్లీజ్, ఇక్కడ ప్లీజ్. సో ఇక్కడ ప్లే. సో రెండిట్లో ఉంది కాబట్టి 2 ఇంపార్టెంటే, దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయగలం. దట్ మీన్స్ బోత్ ఆర్ సఫిషియంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ రిప్రజెంట్ లా ఇన్ ద కోడెడ్ లాంగ్వేజ్. సో లా, సో రెండిట్లో లా ఉంది, ఇక్కడ రెండిట్లో ఏముంది, హియర్ ఉంది. సో 2 చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి దెన్ బోత్ ఆర్ సఫిషియంట్. ఓకేనా, మ్యాక్సిమం ఇట్లాంటి క్వశ్చన్స్కి బోత్ ఆర్ సఫిషియంట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రెండింటి నుంచి కంపారిజన్ చేస్తాం, కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లేట్? సో లేట్ యొక్క కోడ్ ఏంటిది? ఐ వాజ్ లేట్, షీ ఈజ్ లేట్. సో రెండిట్లో లేట్ ఉంది. దెన్ ఈ రెండిట్లో ఏముంది ఫ్రెండ్స్? కామన్గా లే, లే. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. హౌ ఈజ్ చైనా కోడెడ్? సో చైనాని ఏ విధంగా కోడ్ చేస్తాం? సో చైనాని ఏ విధంగా కోడ్ చేస్తాం? చిలీ ఈజ్ కోడెడ్ యాజ్ ఈసిఐహెచ్ఎల్. సో వీటిని జంబ్లింగ్ చేసిండు. సో ఈజిప్ట్ని జంబ్లింగ్ చేసిండు కాబట్టి చైనాని జంబ్లింగ్ చేయొచ్చు. సో నువ్వు ఈజిప్ట్ను అబ్జర్వ్ చేసినా నీకు డేటా తెలిసిపోద్ది, ఎందుకంటే ఇది 5 లెటర్లు. చిలీ 5 లెటర్లు, చైనా 5 లెటర్లు. కాబట్టి ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా నీకు సరిపోతుంది. కాబట్టి ఐదర్ 1 ఆర్ 2 అంతే. ఆ రెండు కంబైన్ చేస్తే నీకేం కొత్త పాయింట్ ఏం రాదు, ఒకటే. చిలీ ఎట్ట కోడ్ చేసిండు అంటే జంబ్లింగ్ చేసిండు లెటర్ని, అక్కడిని ఇక్కడి అక్కడ పెట్టేసిండు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎక్స్ విత్ వై? ఎక్స్కి వైకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది? వై హ్యాస్ 2 సిస్టర్స్, యూ అండ్ వి. ఓకేనా? మదర్ ఎక్స్ ఈజ్ సిస్టర్ ఆఫ్ యూస్ ఫాదర్. సో వీళ్ళ యొక్క రిలేషన్ని కనుక్కోమంటుండు కదా, ఎక్స్ వైకి ఈ రిలేషన్ అయితే కనుక్కోమంటుండు. సో ఎక్స్ వై, సో వీళ్ళిద్దరి యొక్క రిలేషన్ కావాలి. ఇక్కడ ఏమంటుండు? వై హ్యాస్ 2 సిస్టర్స్, వై హ్యాస్ 2 సిస్టర్స్, యూ అండ్ వి. ఓకేనా? వైకి 2 సిస్టర్లు ఉంటారంట, యూ మరియు వి. ఓకే. మదర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యూస్ ఫాదర్. యూ యొక్క ఫాదర్కి, ఓకేనా, యూ యొక్క ఫాదర్కి ఎక్స్ యొక్క మదర్ సిస్టర్, ఎక్స్ యొక్క మదర్ సిస్టర్, సిస్టర్. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి రిలేషన్. సో వీళ్ళిద్దరు ఏమవుతారు ఫ్రెండ్స్? కజిన్స్ అవుతారు. కాబట్టి 2 ఇంపార్టెంట్, బోత్ ఆర్ సఫిషియంట్. 2 అయితేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకు రిలేషన్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్ వీటిలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సన్స్ డస్ ఎక్స్ హ్యావ్? సో ఎక్స్కి ఎంతమంది పిల్లలు, ఎక్స్కి ఎంతమంది కుమారులు ఉన్నారు? డబ్ల్యూ హ్యాస్ వై అండ్ జెడ్ బ్రదర్. సో డబ్ల్యూకి వై మరియు జెడ్ బ్రదర్ ఉన్నారంట. ఎక్స్కి ఎంతమంది కుమారులు ఉన్నారు? సో ఇక్కడ చూడండి, జెడ్ మదర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డబ్ల్యూస్ ఫాదర్. సో డబ్ల్యూ యొక్క ఫాదర్కి వైఫ్ ఆఫ్ జెడ్ మదర్. సో ఇక్కడ జెడ్ తీసేసి ఇక్కడ పెడదాం. సో ఇది మనకిచ్చినటువంటి రిలేషన్. సో ఓకేనా? ఇది మనకిచ్చినటువంటి రిలేషన్. సో దీంట్లో ఎక్కడన్నా ఎక్స్ కనిపించిందా ఫ్రెండ్స్? మనకు ఇచ్చిన డయాగ్రామ్లో, మనం గీసుకున్న డయాగ్రామ్లో ఎక్కడన్నా ఎక్స్ కనిపించిందా? కనిపించలేదు. సో ఎక్స్ ఇక్కడ ఉంది. సో బోత్ ఆర్ ఇన్సఫిషియంట్, నైదర్ 1 ఆర్ నాట్ 2. ఓకేనా? ఇట్లా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఓకేనా? వీటిపైన ఫోకస్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ కూడా కళ్ళు మూసుకొని పెట్టేయద్దు. విచ్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫ్రమ్ వై? ఓకేనా? ఎక్స్ మరియు వై మధ్య ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఎక్స్ ఈజ్ టు ద ఇమీడియట్ ఈస్ట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ టు ఇమీడియట్ సౌత్ ఆఫ్ వై. ఓకేనా? ఎక్స్ టు డబ్ల్యూ, డబ్ల్యూ టు వై రిలేషన్ ఉంది కదా, దెన్ ఎక్స్ టు వైకి రిలేషన్ వస్తుంది కదా, దెన్ బోత్ ఆర్ సఫిషియంట్, బోత్ ఆర్ సఫిషియంట్. సో ఓకేనా? ఇక్కడతోటి మనకి ఒక టాపిక్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. ఎందుకంటే ఇంతకంటే హార్డ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇక లేవు. కాబట్టి ఈ యొక్క క్లాస్ని కొద్దిగా కేర్ఫుల్గా విన్నందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క వీడియోని 2-3 సార్లు చూడండి, కాన్సెప్ట్ అర్థమయ్యేదాకా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా మీకు గతంలో ఇచ్చినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇట్లాంటి క్లాసెస్ కావాలంటే మాత్రం మన యొక్క కోర్సెస్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అని అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ మీకు కొన్ని క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది కదా, వాటన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎన్టీపీసీ CBT1 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డేటా. సో అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో మన యొక్క ప్లేలిస్ట్లో యాక్సెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ మనం 500+ వీడియోస్ అనేవి రైల్వే స్పెషల్గా ఇవ్వడం జరిగింది కదా, వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? We will meet you in the next video, and Jai Hind, Jai Bharat.